లలిత నమోస్తుతే మణిద్వీప నివాసినే సర్వ విద్య సర్వ ఐశ్వర్య ప్రదాయిని నమోస్తుతే. శ్రీమాత్రే నమ. శ్రీమాత్రే నమ. హోరాకాలం గురించి, ప్రతి హోర గురించి మన మిత్రులందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అయితే ఈ హోరాకాలాన్ని ఎలా చూసుకోవాలనే విషయం గురించి ఈరోజు వివరణ ఇద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఈ హోరాకాలం అనేటువంటిది సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మనం కాలాన్ని గణించి దాన్ని 12 భాగాలుగా చేసి మనకి గంటల పంచాంగంలో మనకి పట్టిక ఉంటుంది. ప్రతిరోజు ఉదయాది గ్రహములు పరిపాలించు కాలచక్రము అనే బ్రాకెట్లో హోరలు అని ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రతి గంటల పంచాంగంలో కూడా మనకు ఉంటుంది. అయితే కొంతమంది దీన్ని ఫాలో అవుతారు, కానీ ఏ సమయం ఎంత అనే విషయం అంతగా తెలియదు. దీంట్లో ఉదయం 6 to 7, 7 to 8 అని ఇవ్వడం జరుగుతుంది, కానీ అలా చూడకూడదు. సూర్యోదయం ఉదాహరణకి ఈరోజు 5:58 ఉందనుకోండి, సూర్యాస్తమయం అంతవరకు ఉంది. అది 12 గంటలు వచ్చిందా, 11 గంటల 20 నిమిషాలు వచ్చిందా, 11 గంటల 58 నిమిషాలు వచ్చిందా అని చూసుకుని దాన్ని 12 భాగాలుగా చేసుకుని మనం ఆ హోర్ని తెలుసుకుని ఏ హోర్లో ఏ కార్యక్రమాలు చేయాలనే విషయాలు మనం నిర్ణయం తీసుకోవాలి. శ్రీమాత్రే నమః.